నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పగటి కర్ఫ్యూ మధ్యాహ్నం 12 వరకే వ్యాపారాలకు అనుమతి ప్రతి మండలంలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏపీలో మరోసారి 20,000కు పైగా కొత్త కేసులు మరో 82 మంది మృతి తెలంగాణలో కొత్తగా 6,786 మందిలో బయటపడిన వైరస్ దేశంలో 2 కోట్లు దాటిన కోవిడ్ కేసులు జేఈఈ మెయిన్స్ 4వ విడత పరీక్షలు వాయిదా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ టోర్నీ దేశంలో తొలిసారి జంతువుల్లో బయటపడిన కోవిడ్ హైదరాబాద్ జూలో 8 సింహాలకు పాజిటివ్ నిలకడగానే మృగరాజుల ఆరోగ్యం ఏపీలో మూసేసిన సహకార డైరీల ఆస్తుల లీజు అమూల్కు ఇవ్వడానికి కేబినెట్ అనుమతి ఎస్ఆర్ స్టీల్కు కడప ఉక్కు బాధ్యతలు విశాఖ అభివృద్ధిపై కేబినెట్ కీలక నిర్ణయాలు కైలాసగిరి భోగాపురం మధ్య 12 పర్యాటక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదముద్ర ఈటెలపై తెలంగాణ మంత్రుల ఎదురుదాడి తెరాస విచ్ఛిన్నానికి ప్రయత్నించారని ఆరోపణ అలాంటి పని ఎప్పుడూ చేయలేదన్న రాజేందర్ ఈటెల భూముల్లో సర్వే తీరును తప్పుబట్టిన హైకోర్టు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న వ్యాపారాల్లో జోక్యం వద్దని మధ్యంతర ఉత్తర్వులు కరోనా కట్టడి కోసం రేపటి నుంచి కర్ఫ్యూ పగడ్బందీగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది నిత్యావసరాలు కళాశాలలు మద్యం దుకాణాలు సహా అన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తెరవాలని నిర్ణయించింది మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవలకే అనుమతించనుంది ప్రతి మండల కేంద్రంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు సహా తొలుత 45 ఏళ్లు దాటిన వారికే టీకా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లో రోజువారీ కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది కొత్తగా 20,034 మందికి కరోనా సోకినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ తెలిపింది ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు 1,15,784 పరీక్షల ఫలితాలు రాగా 20,034 కేసులు బయటపడినట్లు తెలిపింది ఈ కేసులతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 11,84,028కి పెరిగింది కరోనాతో మరో 82 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాలు 8,289కి చేరాయి వ్యాధి నుంచి మరో 12,207 మంది కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 10,16,142కు పెరిగింది ఏపీలో ప్రస్తుతం 1,59,597 యాక్టివ్ కేసులున్నాయి కరోనా కట్టడి కోసం రేపటి నుంచి 2 వారాలు మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తి కర్ఫ్యూ అమలుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఉదయం 6 నుంచి 12 వరకు అన్ని దుకాణాలకు అనుమతినివ్వనుండగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ సహా ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను నిలిపివేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది రేపటి నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు మూసివేయాలని తీర్మానించింది ఆసుపత్రుల్లో అవసరమైన చోట్ల పడకల సంఖ్య పెంచాలని పరీక్ష చేసిన 24 గంటల్లో కోవిడ్ పరీక్ష ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించింది ప్రతి మండల కేంద్రంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు సహా సింగపూర్ నుంచి 20 ఆక్సిజన్ సరఫరా ట్యాంకర్ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది 176 మండలాల్లో ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల ఏర్పాటు కోసం 511 కోట్ల నిధులు మంజూరుకు ఆమోదముద్ర వేసింది ఉదయం 6 గంటల నుంచి 12 వరకు మాత్రమే ప్రజల యొక్క దైనందిన జీవితం గడవాలి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏ సంస్థ అయినా 6 to 12 మధ్యలోనే నడవాలి ఆ 12 గంటల తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా ఎవరు రోడ్డు మీదకి రావద్దు ప్రతి మండలానికి కనీసం 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండాలి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 104 వెహికల్ని అటాచ్ చేయాలని చెప్పని రాష్ట్ర మంత్రి మండలి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి 45 దాటిన వాళ్ళకి ముందు మనం వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తే 45 లోపు వాళ్ళకి మనం మెల్లగా ఇచ్చు మనం మీరు కనుక అలా కాకుండా వ్యాక్సిన్ కనుక సమృద్ధిగా ఇస్తే అందరికీ ఇటాక అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడం జరిగింది రేపటి నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత అకారణంగా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హెచ్చరించారు
కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో జంతు ప్రదర్శనశాలలు మూసేస్తున్నట్లు పీసీసీఎఫ్ ప్రదీప్ కుమార్ తెలిపారు. నగర వనాలు, ఎకో టూరిజం సెంటర్, స్టెప్పుల్ ఎకో పార్కులు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. సందర్శకులు, జంతువుల సంరక్షణ దృష్ట్యా కేంద్ర అటవీ శాఖ సూచన మేరకు జూలు, పార్కులు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు విశాఖ, తిరుపతి జూ పార్కులు మూసివేస్తున్నట్లు వివరించారు. ఏపీలోని 29 ఎకో టూరిజం సెంటర్స్, 23 నగర వనాలు, 7 టెంపుల్ ఎకో పార్కులు మూసివేయాలని ఆదేశించినట్టు ప్రదీప్ కుమార్ చెప్పారు. జంతువుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని కన్జర్వేటర్లు, డిఎఫ్ఓలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు 70,961 పరీక్షల ఫలితాలు రాగా 6,876 మందిలో వైరస్ బయటపడింది. ఈ కేసులతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,63,361కి చేరింది. వైరస్ సోకి మరో 59 మంది బలి కాగా ఇప్పటి వరకు వైరస్ కారణంగా తెలంగాణలో మరణించిన వారి సంఖ్య 2,476కు చేరింది. కోవిడ్ నుంచి మరో 7,432 మంది బాధితులు కోలుకోగా వైరస్ను జయించిన వారి సంఖ్య 3,81,365కు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 79,520 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ టీకాలు వేసేందుకు ప్రభుత్వం మళ్లీ అనుమతి ఇచ్చింది. అయితే కేంద్రం అనుమతించినట్టు 18 నుంచి 45 ఏళ్ల వారికి టీకాలు ఇవ్వడానికి అనుమతి నిరాకరించింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికే టీకాలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అది కూడా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికే టీకా ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సినేషన్పై మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రైవేటు సెంటర్లు టీకాలను తయారీ కంపెనీల నుంచే కొనుక్కోవాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కోవిడ్ రోగులకు చికిత్సపై కూడా ప్రైవేటు ఆసుపత్రులకు మార్గదర్శకాలు ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని తెలిపింది. ఆక్సిజన్ 94% కంటే ఎక్కువ ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించాలని తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల సంఖ్యపై ఆసుపత్రి బయట వివరాలు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో రెండో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ చేరుకుంది. ఒడిశాలో 118.75 టన్నుల ఆక్సిజన్తో 4 ట్యాంకర్లు సనత్ నగర్ రైల్వే గూడ్స్ కాంప్లెక్స్కు చేరుకున్నాయి. ఏప్రిల్ 29న సనత్ నగర్ నుంచే ఖాళీ ట్యాంకర్లను ఒడిశాకు పంపగా అక్కడ ఆక్సిజన్ నింపుకున్న ట్యాంకర్లను ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ తిరిగి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే ద్వారా తెలంగాణకు 243 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందింది. మొదటి ఎక్స్ప్రెస్ 124.26 టన్నుల ఆక్సిజన్తో 2 రోజుల క్రితమే వచ్చింది. హైదరాబాద్ జూ పార్కులో 8 సింహాలకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. జూ పార్కులోని 8 సింహాల్లో కోవిడ్ లక్షణాలు కనిపించగా సింహాల నుంచి నమూనాలు సేకరించిన అధికారులు సీసీఎంబీకి పంపారు. అక్కడ పరీక్షల్లో సింహాలు కోవిడ్ బారిన పడినట్లు తేలింది. ప్రస్తుతం సింహాల ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించిన అధికారులు దేశంలోనే తొలిసారి జంతువులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ జరిగినట్టు తెలిపారు. ఈ నెల 2 నుంచి జూ పార్కులను మూసివేశారు. దేశంలో కరోనా కేసులు 2 కోట్లు దాటాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో 3,57,229 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కోవిడ్ కేసులు 2,02,82,833కు పెరిగాయి. కరోనా కారణంగా మరో 3,449 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2,22,408కి చేరింది. కరోనా నుంచి మరో 3,20,289 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 1,66,13,392కు చేరింది. దేశంలో ప్రస్తుతం 34,47,133 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసులో క్రియాశీల కేసులు 17% పెరిగినట్లు వివరించింది. రికవరీ రేటు 81.91%గా ఉన్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,89,00,000 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. దేశంలోని ఐఐటీలు, నిట్లలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్స్ జరగాల్సి ఉండగా కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. తదుపరి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించిన ఏజెన్సీ ఎన్టీఏ అభ్యాస్ యాప్ ద్వారా ఇంటి వద్దే పరీక్షలకు సిద్ధం కావాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో మూసేసిన సహకార డైరీల ఆస్తులను అమూల్కు లీజుకు ఇవ్వాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. కడపలో నిర్మించ తలపెట్టిన ఉక్కు కర్మాగారాన్ని లిబర్టీ స్థానంలో ఎస్ఆర్ స్టీల్ సంస్థకు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో కైలాసగిరి, భోగాపురం మధ్య ప్రాంతాన్ని భారీగా అభివృద్ధి చేసే లక్ష్యంతో 12 పర్యాటక ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. బీసీల రిజర్వేషన్లు మరో 10 ఏళ్లు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ నెల 13న 54 లక్షల మందికి రైతు భరోసా తొలి విడత కింద 4050 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ నెల 8న 2020 ఖరీఫ్ ఉచిత పంటల బీమా జమ చేయాలని నిర్ణయించింది. నాటు పడవల్లో వేటకు వెళ్లే వారికి మత్స్యకార భరోసా కింద ఒక్కొక్కరికి 10,000 ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆలయాల్లో అర్చకులకు గౌరవ వేతనాన్ని ఖరారు చేసింది. ఏ కేటగిరీ ఆలయాల్లోని అర్చకులకు 15,000, బి కేటగిరీ ఆలయాల్లో అర్చకులకు 10,000 ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇమాంలకు 10,000, మౌజంలు, పాస్టర్లకు 5,000 ఇవ్వాలని నిర్ణయించింది. నడపలేని స్థితిలో ఉన్న ఎయిడెడ్ పాఠశాలలను అప్పగిస్తే ప్రభుత్వమే తీసుకునేందుకు ఏపీ మంత్రివర్గం అంగీకారం తెలిపింది. 7వ తరగతి వరకు 44,639 పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టేందుకు పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 7వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకి సిబిఎస్ఈ ద్వారా విద్యని సిలబస్ నేర్పించేదానికి ఒప్పందం తీసుకుంటుంది. ఈ సిబిఎస్ఈ కోర్సు కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం 2016లో మార్పు చేయడం ద్వారా ప్రైవేట్ యూనివర్సిటీలో అయినా 35% సీట్లు కన్వీనర్ కోటా కింద టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆ కన్వీనర్ కోటా కింద టేక్ ఓవర్ చేయడం వల్ల మన పిల్లలందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్లు కూడా అందించడం జరుగుతుంది అనేది ఆమోదించడం జరిగింది. ప్రకాశం పాల ఉత్పత్తి సంస్థ అప్పులు తీర్చడం, పునరుద్ధరణకు 69 కోట్లు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఏపీ డైరీ ఆస్తులను అమూల్కు లీజుకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో అనేక కోఆపరేటివ్ పాడి పరిశ్రమలలో మూసివేయబడినటువంటి ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ యొక్క ఆస్తులన్నీ కూడా అమూల్ సంస్థకి లీజు ప్రాతిపాదికన ఇచ్చి వారి నుంచి లీజు వసూలు చేసుకునేలాగాను 22వ సంవత్సరం మార్చి 21వ తారీఖు కల్లా అన్ని గ్రామాలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామానికి కూడా అమూల్ చేరుకుంటుంది. ప్రతి గ్రామానికి కడప స్టీల్ ప్లాంట్ ను ఎస్ఆర్ స్టీల్స్ కు అప్పగించాలని నిర్ణయించిన ఏపీ మంత్రివర్గం కృష్ణపట్నం పోర్టులో మౌలిక వస్తువులకు 1,448 కోట్లు మంజూరు చేసింది. కైలాసగిరి, భోగాపురం మధ్య 12 టూరిజం ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 19 కిలోమీటర్లు కైలాసగిరి దగ్గర నుంచి భోగాపురానికి ఉన్నటువంటి ఈ 19 కిలోమీటర్లలో అసలు 6 నుంచి 8 వరుసల రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పని దాంట్లో కైలాసగిరి వద్ద 5 ఎకరాల్లో స్కై టవర్ నిర్మాణం చేయాలని, బంగ్లాదేశ్ నౌక ఒకటి మరి అక్కడ ఇరుక్కుపోయిన దాన్ని ప్రభుత్వం దాన్ని తీసుకుని అందులో ఫ్లోటింగ్ రెస్టారెంట్ని కూడా ఏర్పాటు చేయాలి టూరిజం ద్వారా అని చెప్పని, అలాగే ఒక ఎక్వేరియం టన్నెల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పని, కైలాసగిరి దగ్గర నుంచి భోగాపురం వరకు 11 బీచ్లని డెవలప్ చేయాలని చెప్పని, 12 ప్రాజెక్టులను డెవలప్ చేయడానికి ఆ ప్లాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. పల్నాడు కరువు నివారణకు 2,740 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం హంద్రీనీవా సుజల్ స్రవంతి ఫేజ్ 1 కింద ప్రధాన కాలువ విస్తరణకు 6,182 కోట్లు, ఫేజ్ 2 కింద పనుల కోసం 9,318 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల దాహార్తి తీర్చేందుకు పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీరు తీసుకునేందుకు లిఫ్ట్ ఏర్పాటుకు 912 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి ఈటెల కుటుంబానికి చెందిన జమునా హ్యాచరీస్ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జమునా హ్యాచరీస్, ఈటెల భార్య జమునా, కుమారుడు నితిన్ రెడ్డిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఈటెల కుటుంబం దాఖలు చేసిన అత్యవసర పిటిషన్పై విచారణ తర్వాత ఆదేశించింది. విచారణ సందర్భంగా సర్వే చేసే ముందు తమకు నోటీసు ఇవ్వలేదని, కలెక్టర్ నివేదికను తమకు ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సర్వే చేసే ముందు నోటీసు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టిన కోర్టు సహజ న్యాయ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఈటెల భూముల్లో సర్వే జరిపిన తీరును తప్పుపట్టిన కోర్టు దాదాపు 120 ఎకరాల్లో సమగ్ర క్షేత్రస్థాయి తనిఖీ రాత్రికి రాత్రే ఎలా చేశారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అధికారులు మీడియా సమావేశానికి వెళ్లేందుకు కారులో కూర్చుని నివేదిక తయారు చేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. మెదక్ కలెక్టర్ నివేదికతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం వ్యవహరించవచ్చని పేర్కొంది. చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇవ్వాలని స్పష్టం చేసింది. విచారణకు సహకరించేలా పిటిషనర్లను ఆదేశించాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కోరగా సహకరించనప్పుడు చట్ట ప్రకారం వ్యవహరించవచ్చని హైకోర్టు తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 6కు వాయిదా వేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను మంత్రులు తెరాస నేతలు ఖండించారు. అసైన్డ్ దేవాదాయ భూములు కొనడం తప్పని ఈటెలకు తెలియదా అని ప్రశ్నించారు. భూ కబ్జా వ్యవహారాలపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళుతోందని తెలిపారు. పార్టీలో ప్రభుత్వంలో ఈటెలకు ఏనాడు గౌరవం తగ్గలేదని, ఆయనే దుర్బుద్ధితో తెరాసను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆరోపించారు. హుజూరాబాద్లో మళ్లీ తెరాస కేడర్ను మునుపటిలా బలోపేతం చేస్తామని చెప్పారు. 2003లో టీఆర్ఎస్ పట్ల జాయిన్ అయినావు, 2001లో టీఆర్ఎస్ స్థాపించారు. కమలాపూర్ నియోజకవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో పామై దూరినవు. మీరు రాకముందు 2001లో అన్ని జడ్పీటీసీలు అన్ని ఎంపీలు గెలిచినాం. అది చూసి ఈరోజు పుట్టలో మీరు చేరారు. చేరి ఒక్కొక్క తెలంగాణ బిడ్డను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. మెడికల్ కాలేజీలు, 1000 ఎకరాల భూములు, మరి ఎట్లా సంపాదించినావు? ఎంత కష్టపడి సంపాదించినావు? ఇంత లోపల ఈరోజు పార్టీ నీకు అన్నిచ్చింది కాబట్టి ప్రభుత్వం ఉన్నవాటే నువ్వు సంపాదించుకున్న పరిస్థితి చేసినావు. నువ్వు ఈరోజు మంత్రులు సాటిస్ఫై లేరు, ఎమ్మెల్యే సాటిస్ఫై అని చెప్పి ఆయనకు మమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. పచ్చి అబద్ధాల కోరు. ప్రభుత్వాన్ని తెరాసను ఎప్పుడూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదనను ఆహ్వానించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ అనుకోలేదని వెల్లడించారు. ఆత్మ గౌరవం కోసమే తాను మాట్లాడనన్న ఈటెల మంత్రులుగా కాదు కనీసం మనిషిగా చూడమన్నందుకు ఇంత కక్ష సాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చేసే విమర్శలను వారి విజ్ఞతకే వదిలివేస్తున్నట్లు ఈటెల తెలిపారు. అయితే మేమందరం కలిసి మాకు సమస్య వస్తే మేము ప్రగతి భవన్ పోయినాం. గేటు కాడనే ఆపింది. మేము షాక్ తిన్నాం. నేను మంత్రిని, నా ఎంబడి ఒక 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు ఆపుతున్నారని చెప్పంటే లేదు ఎవరికి అలౌ చేస్తలేము. మేమేమన్నా అంటే మా ఇజ్జత్ దక్కించుకోవడానికి అరే ప్రెస్ గిట్ల అంతా ఉన్నారు, మేము ఒకసారి లోపలికి పోయి సార్ కలవకుండా మళ్ళీ బయటకు వస్తామని చెప్పి మీరు రిక్వెస్ట్ చేసాం. పోనీయకపోతే ఆ రోజు ఇదే మా సహచర ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు అన్న మాట ఏంటంటే ఇంత అహంకారం ఉంటుందా అన్న, మళ్ళీ ఇట్లాంటి సందర్భంలో మన ఈగో దెబ్బతింటే కరీంనగర్ నుంచే మరో విప్లవం వస్తా అని చెప్పినోడు మా గంగుల కమలాకర్ గారు. నేను ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి, కానీ నా మీద ఇంకా బూర్జు జాలి ఇంకేదో చేస్తా అంటే మీకే నష్టమైతే తప్ప నాకు నష్టం కాదు. సంగం డైరీ కేసులో అరెస్టైన తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. అధికారులు నరేంద్రకు కోవిడ్ పరీక్షలు చేయించారు. ఫలితాలు రేపు వస్తాయని తెలిపారు. ఆయనతో పాటే కారాగారంలో ఉన్న సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణన్కు పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో గోపాలకృష్ణకు చికిత్స చేయిస్తున్నట్లు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ తెలిపారు. గోపాలకృష్ణన్ను మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని ఆయన కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది. ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్యంపై ఆయన కుమార్తె వైదీప్తి ఆందోళన వ్యక్తం చేశారు. సంగం డైరీ చైర్మన్ ఎండీని కోవిడ్ కేసులు ఉన్నా జైల్లో పెట్టేందుకు వారేమీ నేరస్తులు కారని పేర్కొన్నారు. నరేంద్ర కోవిడ్ లక్షణాలతో బాధపడుతుంటే ఆసుపత్రికి తరలించకుండా ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నేత నారా లోకేష్ దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్సీసీ నోటిఫికేషన్ ఇచ్చిందని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య వ్యాజ్యం వేశారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జ్ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్సీసీ దాఖలు చేసిన అప్పీల్పై విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టరాదని ఆదేశించింది. ఇప్పుడు తెలుగుదేశం సహా జనసేన, భాజపా వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగగా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది కోరారు. పిటిషనర్ల తరపు లాయర్లు కూడా వాదనలు వినిపించగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డిని నియమించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో ఈ మేరకు 2 పేర్లు ఖరారు చేసి ఆమోదం కోసం గవర్నర్కు పంపింది. సమాచార హక్కు చట్టం అమలు, పర్యవేక్షణలో సమాచార హక్కు కమిషనర్లు కీలకంగా వ్యవహరించనుండగా గవర్నర్ ఆమోదం తెలపగానే 2 బాధ్యతలు చేపడతారు. కోవిడ్ అనంతరం ఇబ్బందులతో తుదిశ్వాస విడిచిన తెలుగుదేశం నాయకుడు మాజీ ఎంపీ సబ్బం హరి అంత్యక్రియలు ముగిశాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా విశాఖ అపోలో ఆసుపత్రిలో సోమవారం సబ్బం హరి కన్నుమూయగా ఈ ఉదయం ఆసుపత్రి నుంచి సీతమ్మధారలోని నివాసానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు, అభిమానులు నివాళులర్పించారు. అనంతరం కేఆర్ఎం కాలనీ శ్మశాన వాటికలో సబ్బం హరి భౌతిక కాయానికి ఆయన కుమారుడు వెంకట్ అంత్యక్రియలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు రూరల్ మండలం చేపలకుంటలో ట్రాక్టర్ బోల్తాపడి 5 చనిపోయారు. సజ్జాపురం గొల్లకందుకూరు సమీపంలో పుచ్చకాయలు కోసే పనికి తీసుకువెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి చేపలకుంటలో పడగా 3 మహిళలు సహా 5 చనిపోయారు. మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిక సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో 2 చనిపోయారు. ఇదే సమయంలో లారీని ఢీకొట్టిన కారు వెనుక ఉన్న మరో కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే చనిపోగా 6 గాయపడ్డారు. భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్య బంధం మరింత బలపడనుంది. భారత్తో 100 కోట్ల పౌండ్ల విలువైన ఒప్పందాన్ని బ్రిటన్ ప్రకటించింది. వర్చువల్గా ఇవాళ జరిగిన ఇరు దేశాల ప్రధానుల సమావేశంలో ఈ ఒప్పందంపై నేతలు సంతకాలు చేశారు. వాణిజ్య భాగస్వామ్యం పెంపుదలలో భాగంగా 100 కోట్ల పౌండ్ల విలువగల ఒప్పందాలతో బ్రిటన్లో 6,500 కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేసేందుకు ఇది దోహదపడనుంది. రానున్న దశాబ్దంలో భారత్ బ్రిటన్ వాణిజ్య విలువ 2 అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఇందులో 533 మిలియన్ పౌండ్లు భారత్ నుంచి బ్రిటన్కు పెట్టుబడిగా వెళతాయని పేర్కొన్నారు. ఆరోగ్యం, సాంకేతిక రంగాల్లో ఈ పెట్టుబడులు ఉంటాయని వివరించారు. ఇందులో 240 మిలియన్ పౌండ్లు సీరం సంస్థ బ్రిటన్లో పెట్టుబడి పెట్టనుంది. ఒప్పందంలో భాగంగా భారత్లో బ్రిటన్ వ్యాపారాలకు అవకాశాలు పెరగనున్నాయి. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిలిపివేసినట్లు ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేయడం ద్వారా ట్విట్టర్ నియమ నిబంధనలను ఆమె ఉల్లంఘించారని పేర్కొంది. విద్వేషపూరిత, అసభ్య ప్రవర్తన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇటీవల పశ్చిమ బంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత బంగాల్ సీఎం మమతా బెనర్జీని కించపరిచేలా ఆమె ట్వీట్ ఉండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్లో హింస పెరిగే అవకాశం ఉందని ఎంపీ స్వపన్ దాస్ గుప్తా చేసిన ట్వీట్కు కంగనా బదిలిస్తూ వివాదాస్పదంగా స్పందించారు. ఫలితంగా కంగనా ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ అధికార ప్రతినిధి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు ఉన్నప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు అమ్మేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 1047 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 465 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 48,882 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో కాస్త పెరిగి 48,996 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ 48,149 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 48,253 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 138 పాయింట్లు క్షీణించి 14,496 పాయింట్ల వద్ద ముగిసింది. ఐపీఎల్ 14వ సీజన్ నిర్వాధికంగా వాయిదా పడిన వేళ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో జరగనున్న 2020 క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆ సమయానికి దేశంలో 3వ దశ కరోనా ఉధృతి ముప్పు పొంచి ఉన్నందున 2020 ప్రపంచ కప్ను భారత్లో కాకుండా యూఏఈలో నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై నెల రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 2020 ప్రపంచ కప్లో 16 జట్లు పాల్గొనగా కరోనా 3వ దశ ముప్పును పరిగణలోకి తీసుకుని టోర్నీని భారత్లో నిర్వహించడం శ్రేయస్కరం కాదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పగటి కర్ఫ్యూ, మధ్యాహ్నం 12 వరకే వ్యాపారాలకు అనుమతి. ప్రతి మండలంలో కోవిడ్ కేర్ సెంటర్లు. ఏపీలో మరోసారి 20,000కు పైగా కొత్త కేసులు, మరో 82 మంది మృతి. తెలంగాణలో కొత్తగా 6,786 మందిలో బయటపడిన వైరస్. దేశంలో 2 కోట్లు దాటిన కోవిడ్ కేసులు. జేఈఈ మెయిన్స్ 4వ విడత పరీక్షలు వాయిదా. నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ టోర్నీ. దేశంలో తొలిసారి జంతువుల్లో బయటపడిన కోవిడ్. హైదరాబాద్ జూలో 8 సింహాలకు పాజిటివ్. నిలకడగానే మృగరాజుల ఆరోగ్యం. ఏపీలో మూసేసిన సహకార డైరీల ఆస్తుల లీజు. అమూల్కు ఇవ్వడానికి కేబినెట్ అనుమతి. ఎస్ఆర్ స్టీల్కు కడప ఉక్కు బాధ్యతలు. విశాఖ అభివృద్ధిపై కేబినెట్ కీలక నిర్ణయాలు. కైలాసగిరి, భోగాపురం మధ్య 12 పర్యాటక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదముద్ర. ఈటెలపై తెలంగాణ మంత్రుల ఎదురుదాడి. తెరాస విచ్ఛిన్నానికి ప్రయత్నించారని ఆరోపణ. అలాంటి పని ఎప్పుడూ చేయలేదన్న రాజేందర్. ఈటెల భూముల్లో సర్వే తీరును తప్పుపట్టిన హైకోర్టు. నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న. వ్యాపారాల్లో జోక్యం వద్దని మధ్యంతర ఉత్తర్వులు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.